వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నకరేకల్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ 2025-26 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలకు ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం భారీగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో కలిసి కాసేపు క్రీడల్లో పాల్గొన్నారు. ప్రాంత యువత ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు అవసరమైన వసతులు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందిస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ చెవుగోని రజితా శ్రీనివాస్, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించి గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులని వెలికి తీయాలి, వాళ్ళలో నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సీఎం కప్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మన నియోజకవర్గ స్థాయి క్రీడల్ని ఈ పట్టణంలో నిర్వహించుకుంటున్నాం. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఎంఈఓలకు, పీఈటీలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆలస్యమైంది, 11 గంటలకు అనుకున్నాం. మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండటం మూలంగా కొద్దిగా మన్నించాలని కోరుకుంటూ, ప్రతి క్రీడాకారుడు మీరందరూ కూడా గెలిచినా ఓడినా ఓటమిని నుంచి గుణపాఠం తీసుకొని మళ్ళీ గెలుపు వైపుగా అడుగులేయాలని ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారునికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతంగా ఈ క్రీడలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్వాహకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను.